శరణం స్వామి. మొత్తానికి అయితే మార్నింగ్ 6 అవుతుంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా మార్నింగ్ ఎన్ని వెహికల్స్ స్వామి శరణం. మా స్వామికి లైట్లు అర్పిస్తున్నాడు. 6 అవుతుంది. మమ్మల్ని 5ంటికి వెళ్ళమన్నాడు స్వామి. నేను నిద్రపోయేప్పటికి 5 hours పట్టింది. ఇక మనం అట్లా వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్దాం. కిందకు వచ్చాం స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడైతే మేము రూమ్ దగ్గర నుంచి వచ్చాము అయ్యప్ప. రూమ్లో క్యూ లైన్లో నిలబడ్డాము. ఇక్కడ నుంచి ఆ గోపురం దాకా ఉంది క్యూ లైన్. ఇది వచ్చేసి 50 రూపీస్ టికెట్ స్వామి. ఇది ఫ్రీ లైన్ కాదు, ఫ్రీ లైన్ వేరే చోటు ఉంటుంది. బట్ మేమైతే ఇటు నుంచి అయితే వెళ్తున్నాము. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే స్వామి వెహికల్స్ ఉన్నాయి చూసారా. ఈ వెహికల్స్ వచ్చేసి ఫ్రీ పార్కింగ్, పెయిడ్ కాదు. వచ్చిన భక్తులంతా ఇక్కడ పార్క్ చేసుకొని కార్లో నిద్రపోయి వెళ్తారు. ఇది వచ్చేసి మార్నింగ్ అయింది చూడండి. స్వామిది గోపురం సూపర్ కదా, కలర్ఫుల్గా కనపడుతుంది. పావురాలన్నీ బయటకు వస్తున్నాయి స్వామి శరణము. ఇప్పుడైతే ఈ క్యూ లోపలికైతే వెళ్ళాలి. చూద్దాం స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడైతే చూడండి ఇక్కడ పూజ సామాన్లు, కొబ్బరికాయలు అన్నీ కనిపిస్తున్నాయి కదా. మనం అరుణాచల ఈశ్వర స్వామికి కూడా సమర్పించుకోవచ్చు దండలం అన్నీ. ఇప్పుడైతే మనము గోపురం కిందకైతే వచ్చాం స్వామి. చాలా పెద్దగా ఉంది కదా, చూడండి ఎంత బాగుంది కదా. అప్పట్లో కట్టి నిర్మించిన గోపురము చాలా అద్భుతంగా ఉంటుంది. అరుణాచల ఈశ్వరుని దర్శనానికి వెళ్తున్నందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. స్వామి శరణమయ్యప్ప. నాకు ఈ గోపురం చూడండి ఎంత బాగుందో కదా. చాలా పెద్ద పెద్ద కట్టడాలు, చాలా పురాతన దేవాలయము. ఈ దేవాలయం వచ్చేసి ఇప్పుడైతే మనం అక్కడ చెకప్ అయిపోగానే మనం టికెట్ తీసుకోవాలి స్వామి. టికెట్ దగ్గర అయితే అందరు చూస్తున్నారు, అందరూ అయితే టికెట్ తీసుకుంటున్నారు. అయ్యవారికి నాకైతే 50 రూపీస్ మనిషికి. ఎందుకంటే శివుల వారికి ఆ మాతకి ఇద్దరికి తీసుకుంటున్నాం కాబట్టి 50 తీసుకుంటున్నారు. మా స్వామి నేను ఇద్దరం తీసుకుంటున్నాము. ఈ స్వామికి తెలియదు నేను వీడియో తీసే విషయం కూడా. చాలా బాగా అయితే దర్శనం అవుతుంది అనుకుంటున్నాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి. ఈ గోపురం దాటిన తర్వాత ఇంకో గోపురం ఉంది లోపల చూడండి. ఇప్పుడు ఆ గోపురం కూడా దాటి లోపలికి వస్తున్నాను. ఇక్కడ చూడండి ఇంకో గోపురం ఉంది. ఈడైతే స్వాములు అందరు ఫోన్లు అయితే పట్టుకొని చూస్తున్నారు చూడండి. ఇది చాలా బాగుంది. ఇక ముందు కూడా వెళ్తూ ఉండాలి మనము. ఇంకా చాలా బాగా ఉంటుంది. ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి మనం. ఇంకా ఇక్కడైతే వచ్చాము చూడండి, నందీశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చాము. ఈ నుంచి అయితే మీకు చెప్తాను చూడండి. మన అరుణాచల ఈశ్వరుడి చరిత్ర అయితే 2 రకాలుగా ఉంది. ఫస్ట్ చరిత్ర హిస్టరీ అయితే చెప్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా వినండి. హిస్టరీ చూస్తూ గుడి లోపల దాకా వీడియో తీశాను. మొత్తం వీడియో అయితే చూడండి. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామి అరుణాచలం అంటే ఏంటి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అరుణాచలం అనగా తమిళనాడు వాళ్ళు ఏం పిలుస్తారంటే అన్నమలై అని పిలుస్తారు. ఈ అరుణాచలము పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభూత క్షేత్రం అంటారు. అరుణాచలం అనగా మీనింగ్ ఏంటంటే అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణ అంటే పాపములను పరిహరించున్నది అని అర్థం. తమిళంలో తిరుణమలై అంటారు. తిరు అనగా శ్రీ అన్నమలై అనగా పెద్ద కొండ అనే విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మంత్రం అంటే స్మరించడం, దేవుని స్మరించడం వల్ల చేతనే ముక్తి కొనసాగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరు, మిన్నై అని భక్తులు విశ్వసిస్తారు. అంటే కాశీ, చిదంబరం, తిరువారూరు కంటే ఎక్కువ భక్తులు అరుణాచలంని విశ్వసిస్తారు. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం అనగా అరుణాచలేశ్వర దేవాలయము శివాజ్ఞ చేత విశ్వకర్మ చేత నిర్మించబడింది. ఈ దేవాలయం దాని చుట్టే అరుణం అనే పురాణం నిర్మించబడిందని పురాణాలు చెప్తున్నాయి. స్కంద పురాణాంతరమైన అరుణాచల మహాత్యము తెలుపుతుంది. ఈ కొండ శివుని పురాణాలు తెలిపించడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరం కంటే ఈ కొండకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తుంది. జ్యోతిర్లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం అగ్నిక్షేత్రం అంటారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇది అరుణాచలంలో మనం ఇప్పుడు పూజించే ప్రధాన దైవం అరుణాచలేశ్వర స్వామి. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఇది. స్థానిక అన్నమలై వాళ్ళు అంటారు, అంటే తమిళనాడు వాళ్ళు అన్నమలై అని శివుని పిలుస్తారు. ఓకేనా. ప్రధాన దేవత అంటే మహాదేవుడు వారి తర్వాత మాత వచ్చేసి అపిత కుంచలాంబిక అమ్మవారిని ఇక్కడ తమిళనాడులో పిలుస్తారు. మనకి తెలిసింది అన్నమలై అమ్మన్ అని పిలుస్తారు ఇక్కడ. మనం మాత్రం ఉమాదేవి అయిన పార్వతీమాత, అంటే మనకు పార్వతీమాత కాబట్టి మనం పార్వతీమాత అని పిలుస్తాం. అంతేకాకుండా ఈ జ్యోతిర్లింగము చాలా శక్తివంతమైంది. ఇక్కడ అరుణాచల ఈశ్వర ఆజ్ఞ లేనిదే మనం ఈ గుళ్ళోకి అడుగు పెట్టలేమని, మనం దర్శించుకోలేమని, ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత పైన యమలోకంలో వచ్చేసి అరుణాచలం తర్వాత అని చిత్రగుప్తులు రాసుకుంటారంట. అంటే నేనిన్న ప్రకారం చెప్తున్నాను.
అంటే అరుణాచలం వెళ్ళిన తర్వాత భక్తుడు ఏం చేస్తారు అనేది అక్కడికి ఫుల్ స్టాప్తో అయితే నడుస్తుందంట. నాకు తెలిసింది చెప్తున్నాను. ఇదైతే అరుణాచలంలో. ఇంకోటి కూడా ఉంది పురాణంలో, అది కూడా చూద్దాం. ప్రస్తుతం అయితే మనం దేవాలయంలోకి వెళ్ళి ఇంకా మిగతా విషయాలు చూస్తూ ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు చూసాం కదా స్వామి, అరుణాచల ఈశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ లోపల అయితే నందీశ్వర స్వామి కూడా ఉన్నారు. క్యూ లైన్లో నిలబడ్డాను నేను. కెమెరా అయితే ఫోన్ అయితే పక్కకు పెట్టాను. భక్తులు అయితే వస్తూ ఉన్నారు చూడండి. లోపల కూడా డెకరేషన్ సూపర్గా చేశారు. అలాగే మీకు పైకి చూపిస్తాను. అధికారులు అయితే ఇంకా రాలేదంట. ఇక 7-6 టైం అయింది. టైం పడుతుంది చూడండి. క్యూ లైన్ అక్కడ ఒక క్యూ లైన్, మేము ఒక క్యూ లైన్లో నిలబడ్డాము. ముందుకైతే వెళ్దాము. ఈశ్వర స్వామి ఇది లోపలికి 7:69 చూడండి స్వామి. లోపల మహాదేవులు వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు భక్తులంతా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వీడియో చాలా బాగా వచ్చింది చూడండి. డెకరేషన్ సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలాగే మన వీడియో చూసేవాళ్ళు, కొత్త వీడియోస్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. మహాదేవుల వారిని కూడా ఇక్కడ లోపలికైతే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయింది స్వామి. దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఈడైతే కాసేపు కూర్చుంటాము మేము. ఈడ కూర్చొని కాసేపు కూర్చున్నాము స్వామి. దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం స్వామి. అక్కడ ముందునైతే నటరాజ స్వామి ఉన్నారు. అక్కడ మన మగ ఆడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే వచ్చాము చూడండి. అక్కడ స్వాములు సపరేట్గా లోపల నుంచి వస్తున్నారు చూడండి. మేము ఇటు నుంచి వచ్చాము. మనం అయితే ఇప్పుడు చూడండి అక్కడ నటరాజ స్వామి, మహాదేవులు వారు ఉన్నారు చూడండి. అక్కడైతే అమ్మవారిని చూసేసుకొని అటు ముందుకు వెళ్దాం. స్వామి శరణమయ్యప్ప. మహాదేవుల వారి దర్శనం అయితే అయిపోయింది స్వామి. ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. అమ్మవారి పేరు వచ్చేసి అపిత కుచలాంబికాదేవి అమ్మవారు. ఇక్కడ చూడండి దీపాలు పెట్టారు చూడండి అమ్మవారికి. ఇప్పుడైతే అమ్మవారి ఎదురుగా కూడా నందీశ్వర స్వామి ఉన్నారు. లోపలికి అయితే వెళ్ళాలి క్యూ లైన్లో. ఇప్పుడైతే వచ్చాము మేము. దర్శనం అయితే అయిపోయింది. మా ముందుకి చూడండి ప్లేస్లో అమ్మవారి దగ్గర అయితే కాసేపు కూర్చున్నాం. ప్రశాంతంగా కూర్చొని దర్శనం చేసుకుని ఆ ముందుకైతే వెళ్ళాలి. అక్కడైతే పెద్ద క్యూ లైన్ గొడవ అవుతుంది అటు ముందుకి. మేము ఇటుకు వచ్చేసి కూర్చున్నాం. ఈడ కాసేపు కూర్చొని అమ్మవారి దర్శనం అయితే చాలా బాగుంది చూడండి. ఈ క్యూ లైన్లో మేము వచ్చింది చూడండి. చాలా ఫుల్ రష్ ఉంది అసలు. చూడండి ఒకటే లైను, ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకటే అవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం మేము. కానీ దర్శనం అయితే చాలా బాగా దర్శనం అయింది. అమ్మవారి దర్శనం కానీ మహాదేవుల వారి దర్శనం చాలా బాగుంది. అమ్మవారి దర్శనం అయితే అక్కడ అయింది చూడండి. అమ్మవారి దగ్గర అక్కడ పైన. ఇక్కడ బయటకైతే వచ్చాం సార్. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లడ్లు ప్రసాదాలు ఇస్తారు. చాలా తక్కువ రేటే ఉంది. ఎక్కువ అనుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తే కనుక తెలుస్తుంది. ఇక్కడ 50 రూపీస్ 5 వచ్చేసి. ఇప్పుడైతే ఎగ్జిట్. ఇక్కడ కాసేపు కూర్చొని ప్రసాదం తిని బయటకైతే వెళ్దాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే ప్రసాదాలు తీసేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడైతే మనం ఎగ్జిట్ అవుతున్నాం స్వామి. మా స్వామి సివిల్ స్వామి నేను. పక్కన క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ పైన గోపురం ఉందా, ఈ గోపురం కూడా చూసి నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. మనం పెద్ద గోపురానికి లోపలికి వెళ్తే ఇంకా గోపురాలు వస్తూ ఉన్నాయి. చూశారు కదా వీడియోలో. అయితే చాలా బాగా దర్శనం అయింది. మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది స్వామి. ఫస్ట్ టైము అరుణాచలం వచ్చే వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతుంది. కంపల్సరీ వీడియో చూడండి. మేమైతే టికెట్ తీసుకునే విధానం చూపించాను, ఎక్కడ స్టే చేశానో చూపించాను, కాస్ట్ కూడా చెప్తాను. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. బయటకైతే వచ్చాము. మా స్వామికి లడ్డు, మాకు ప్రసాదం అయితే లడ్డు ఇచ్చారు ఫ్రీగా. మేము అందరికి ఇస్తారు భక్తులకి. ఇక్కడ తీసుకున్నాము. మా స్వామి ఫోటో అయితే దిగిండు. ఈ గోపురం వచ్చి తిరుమల గోపురం అంట. ఈడైతే గోపురం దగ్గర నుంచి అయితే మనం ఎగ్జిట్ అయితే అవుతున్నాము. ఇప్పుడైతే మా స్వామి నేను వీడియో తీస్తున్నాను ఆగిండు. ఇప్పుడైతే మనము హోటల్ దగ్గరికి వెళ్దాము, టిఫిన్ సెంటర్కి. ఈ టిఫిన్ సెంటర్లో మేము ఎస్టర్డే నైట్ మేము స్టే చేసిన రూమ్ దగ్గర ఈడైతే పెద్ద గొడవ అయింది. ఈ మాత సామాన్ అయితే ఒక సామాన్ వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి సామాన్లు అంతా పడేసేసిండు. పాపం అతి కష్టంతో ఎస్టర్డే నైట్ మాకు టిఫిన్ చేసి ఇచ్చింది ఈ స్వామి. మేము ఈ ఏరియా మొత్తం 1 గంట సేపు తిరిగాము ఎస్టర్డే నైట్. రూమ్స్ ఎత్తుక్కుంటూ ఎక్కడ చూసినా టూ మచ్ రేట్లు చెప్పారు. మాకు రూమ్ కాస్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా స్వామి, మా సివిల్ స్వామి అయితే అక్క అని చెప్పేసి చాలా పరిచయం చేసి మంచిగా దోశలు అవి ఇవి తినేసేసి డబ్బులు అయితే పే చేసేస్తాడు. మనమైతే వెళ్ళిపోవడమే. ఇక్కడైతే కొత్త వాళ్ళు వచ్చారు ఈరోజు. ఎస్టర్డే నైట్ అయితే చాలా బాధపడినాము. మా ఇంకే చూసింది, మా వాళ్ళుండి ఏమల్లయ్యప్ప స్వామిశరణం స్వామి. ఇవి చూస్తున్నారుగా మొత్తం శివ. ఇది లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది అరుణాచలంలో. ఎంత బాగుంటే ఫోన్లు అయితే ఎలౌడ్ ఉన్నాయి లోపల దాకా అయితే తీయలేదు. ఇప్పుడైతే మా బిల్డింగ్ చూసారుగా, కొత్త రూమ్ అది చాలా బాగుంది, కొత్తగా ఓపెన్ చేశారు. ఇప్పుడైతే మనము అరుణాచలం దర్శనం అయితే చేసినాం స్వామి. చాలా బాగా జరిగింది.
చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే సామాను చాలామంది 4 వీలరు బస్సుల్లో వాటిల్లో వస్తున్నారు కాబట్టి వాళ్ళు రూములు తీసుకోరు. సపరేట్గా ఆ వెహికల్లోనే పడుకొని ఉదయాన్నే స్నానం చేసి వెళ్ళిపోతారు. 10 రూపీస్ 20 రూపీస్ అయిపోతుంది. ఇప్పుడు అరుణాచల ఈశ్వర స్వామి దర్శనం 2 సార్లు చేసుకున్నాము. ప్లస్ ఇప్పుడు మా రూమ్ చూసారు కదా, అది కొత్త రూము. ఫస్ట్ టైం మేమే ఇన్ అయ్యాము ఆ రూమ్లోకి. ఇంతవరకు ఎవరు ఇన్ అవ్వలేదు. మనం అక్కడ అటు సైడ్ అయితే నేను దర్శనానికి వెళ్ళాము, అదంతా దర్శనము. ఇప్పుడు ఇక్కడ కుమారస్వామి టెంపుల్ ఉందని చెప్పేసి వచ్చాను. ఇక్కడ కుమారస్వామి టెంపుల్ ఉంది. ఆ కుమారస్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మిగతావి కూడా చెప్తాను. ఇప్పుడైతే దర్శనం చేసుకున్న తర్వాత స్వామి కుమారస్వామి టెంపుల్లో అయితే చూడండి, ఈ కుమారస్వామిని మీకు ఎస్టర్డే ఇంతకుముందు వీడియోలో చూపించండి. అదే మన రూము, అక్కడే మేము స్టే చేసింది ఆ రూమ్ బిల్డింగ్లో. ఇక్కడైతే దేవుడి దగ్గరికి వచ్చాను. కుమారస్వామిని దర్శనం చేసుకుందాం. కుమారస్వామి అంటే అయ్యప్ప స్వామి సోదరుడు కదా, విఘ్నేశ్వర స్వామి కూడా సోదరుడు. అందుకని చెప్పేసి దర్శనం అయితే చేసేసుకుంటున్నాను. దర్శనం చేసుకొని ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోదాం. స్వామి అభిషేకం చేస్తున్నారు కుమారస్వామికి పాలతోటి. నేను స్వామి ఇప్పుడు మనం కుమారస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇది మా రూము. చాలా కొత్తది, అంటే ఇంతవరకు వాడలేదు. మేమే ఫస్ట్ ఇన్ అయ్యాము. ఆ స్వామి మాకు ఇచ్చి వెళ్ళిండు. చాలా బాగుంది. మీకు ఈ అరుణాచలం వస్తే ఈ రూమ్ అయితే తీసుకొని ఫ్యామిలీకి ఒక 6 మంది 7 మంది మంచి ఆరామ్సే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. స్వామి శరణమయ్యప్ప. ఇంకా స్వామి నీకు ఎట్లా అనిపించింది అరుణాచలం? చెప్పు స్వామి. మా స్వామి చాలా మంచిగా అనిపించింది. దర్శనం చాలా లేట్ చెప్పారు. దర్శనం కానీ తొందరనే అయింది. 5 గంటలు 7 గంటలు అని చెప్పారు. 2-2.5 గంటల్లో దర్శనం అయిపోయి 5ంటికి మేము లేచి 5ంటికి వెళ్ళి 6ంటికి క్యూలో నిలబడితే 7:30-8 అయిందా స్వామి? 7:30 దర్శనం. 7:30 దర్శనం. అది కూడా 2 సార్లు చేసుకున్నాడు. ఒకసారి వెళ్ళాం, మళ్ళీ 2సారి అమ్మవారు అనుకొని మళ్ళీ అదే దారిలో వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. 2 సార్లు అమ్మవారు. చాలా మంచిగా. నేను మళ్ళీ మీకు ఆ వీడియోస్ కూడా చూపించాను చూడండి. మన వీడియో చూసే ఉంటారు. అమ్మవారి దగ్గర కానీ లోపల దాకా మొబైల్ అయితే అలౌడ్ ఉంది. మంచి చూసాను. ఇక్కడ రూమ్స్ అయితే రెంట్లు టూ మచ్ స్వామి. 4,000 3,000 6,000 ఎందుకో అర్థం కావట్లే. స్వామి మొబైల్ చూసుకొని తీసుకెళ్ళాలి. ఎవరైనా చూస్తే తీసుకుని ఉండి వేసేస్తారు. అది కూడా ఒకటి నోట్ చేసుకోండి. ఎందుకంటే ఫోన్ పోయిన తర్వాత మళ్ళీ చేయడం కష్టం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనం 1-2 చోట్ల తిరిగి ఇట్లా మేము 8 o'clock వచ్చినాం ఎస్టర్డే నైట్. వచ్చి 8 నుంచి 1 hour తిరిగినాం. అంటే 4 సైడ్లు దిక్కు తిరిగి రూమ్లు ఎత్తికినాం. ఎందుకంటే ఒకే చోట ఆగిపోవద్దు సార్. ఆగితే ఏమవుతుంది అంటే రూమ్ రెంట్లు ఎక్కువ ఉంటాయి. తిరిగితే 4 దిక్కులు తిరిగితే ఒక 1 hour మంచి రూమ్ దొరికి మాకైతే 3,000 చెప్పినారు. లాస్ట్ కి 1,200 చెప్పి మనకి 1,100కి ఇచ్చాడు. ఇప్పుడైతే కిందకి వెళ్దాము. ఓనర్ స్వామిని కూడా చూపిస్తాము. ఎప్పుడైనా విజిట్ అవ్వాలంటే ఇక్కడ విజిట్ అవ్వండి. స్వామి శరణమయ్యప్ప. మీకు రూమ్స్ కూడా లొకేషన్ ఇదంతా వీడియో తీసి పెడతాం. స్వామి శరణమయ్యప్ప. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇప్పుడైతే మేము హైదరాబాద్ వెళ్తున్నాం స్వామి. చాలా గోప్రో వ్యూలో మళ్ళీ చూద్దాం. స్వామి శరణమయ్యప్ప. ఇదే రూము కొత్త మంచిగా ఉంది కదా, చాలా బాగుంది. ఈ స్వామి మా ఇక్కడ వచ్చిన రూమ్ స్వామి. ఫస్ట్ మాకే ఇచ్చారు. ఇక్కడ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. ఈ స్వామి నెంబర్ కూడా మీకు ఇస్తాను, మెన్షన్ చేస్తాను. కంపల్సరీ తీసుకోండి. చాలా మంచిగా పీస్ఫుల్ రేట్లు ఇస్తారు. ఫ్యామిలీ వస్తే ఇంకా బాగుంటుంది. చూశారు కదా ఈ రూమ్ అంతా, నేను సూపర్ ఉంది అసలు. ఇప్పుడైతే కిందకి వెళ్ళి వెహికల్ ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోతున్నాము. కింద మన పార్కింగ్ ఈడ కూడా ఒక రూమ్ ఉంది. సాయంత్రం ఇక్కడ మెకానిక్ కూడా ఉన్నారు. మన బండికి రైడ్ చెప్పేసి టెంపుల్ ఫాదర్ అంట ఈ స్వామి. పైన రూము. స్వామి శరణమయ్యప్ప అంటారా? సరే పట్టుకున్నావా? స్వామి శరణం. ఎన్ని కష్టాలు కాలంలో పోతే. స్వామి శరణం. స్వామి దర్శనం అటు నుంచి అయిపోయింది కదా. స్వామి శరణం. ఎప్పుడు బైక్ చేయను. ఈ స్వామి మెకానిక్ స్వామి తీసుకొచ్చాడు. మిడిల్ స్టాండ్ వేద్దామా? ఈ స్వామి అయితే మనకి ఇక్కడ ఉన్నారు కదా, అక్కడ నుంచి వచ్చాం. మన రూమ్ ఆడుంది, కనపడుతుందో లేదో. రూమ్ ఆడ నుంచి ఇక్కడ ఎదురుగా అయితే మెకానిక్ ఉన్నారు. బండి చైన్ ఒకటి లూజ్ అయింది. ఎందుకంటే మనం కొండల మధ్య నుంచి వచ్చాం కాబట్టి కొంచెం లూజ్ అయింది, ఎండిపోయింది. ఎయిర్ కొట్టించుకొని వెళ్ళాలి. మనకైతే మన రూమ్ స్వామి అయితే హెల్ప్ చేస్తున్నారు, ఏ బాధ లేకుండా. సాంశాలు ఈ స్వామి మెకానిక్ స్వామి.
फोन पे ए फोन पे नहीं है स्वामी आपका फोन पे नंबर ले 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 ఈ సామి వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ చేశారు. ఈ సామి మన రూమ్ స్వామి వచ్చి హెల్ప్ చేశారు. థ్యాంక్స్ స్వామి. స్వామి శరణం. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది కదా, రూట్ ఉంది, లేట్ అయిపోయి రాంగ్లో వెళ్ళిపోయినాము. అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. ఇదంతా రూటు అరుణాచలము గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ స్వామి. అది చేయాలంటే 24 అవర్స్లో ఎప్పుడైనా చేయొచ్చు అంట. అంతేకాదు 2 వీలర్తో కూడా ప్రదక్షిణ చేయొచ్చు అంట. స్వామి శరణం. అది కూడా నైట్ అంట. నేనైతే సగం దూరం నడిపినట్టున్నా. తర్వాత మళ్ళీ రూమ్ కోసం వచ్చేసినాము 10:30 కల్లా. టిఫిన్ చేసేసి అయిపోయింది దర్శనం. చాలా బాగా అయింది. నా ఛానల్ ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేను. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాము. స్వామి శరణం. అరుణాచలం టు హైదరాబాదు 700 కిలోమీటర్స్. మా స్వామి దర్శనం చేసుకుందాం స్వామి, ఇంకో టెంపుల్ అన్నారు కానీ నేనే ఇంకా స్వామి వద్దు స్వామి, ఎందుకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పాను. ఈసారి స్వామితోటి నెక్స్ట్ ప్రోగ్రామ్ మంచిగా ఇస్తాను. ఆ స్వామి కూడా బండి తెచ్చుకుంటాడు. మా స్వామి సివిల్ స్వామికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ స్వామి కూడా నాకు చాలా హెల్ప్ చేశారు లగేజ్ విషయంలో అన్ని. చాలా ఆ స్వామి ఇక్కడ దాకా రావడం వల్ల ఇంకా అయింది. ఇంకోటి గురుస్వామి అయ్యప్ప స్వామి కానీ ఇంకోటి దేవతలు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు 700 కిలోమీటర్స్ హైదరాబాద్ కదా. దర్శనం ఇంత మంచిగా అవుతుంది మా సివిల్ స్వామికి నేను అనుకోలేదు. నైట్ పెట్రోల్ కొట్టించేసినాము. అలాగే గిరి ప్రదక్షిణలు మహాదేవులు వారు మమ్మల్ని కరుణించడం వల్ల చాలా మంచి దర్శనం. మాకనే కాదు, మహాదేవుడు అందరికీ కరుణిస్తారు కాబట్టి అందరికీ దర్శనం చాలా బాగా అయింది. మాతో పాటు అయ్యప్ప స్వాములకు కూడా చాలా బాగా చేసినాము. భవానీమాత స్వాములు అదే అందరూ మంచిగా దర్శనం అయింది. ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వ్యూస్ చూస్తున్నారు, లైక్స్ తక్కువ వస్తున్నాయి. చూస్తున్నారు వ్యూస్ 1000 మంది చూస్తే దాంట్లో 12 మంది లైక్ చేస్తున్నారు స్వామి. ప్లీజ్ స్వామి శరణం. మీరు చూసినారు, మీకు నచ్చితే లైక్ చేయండి స్వామి. మీరు లైక్ చేస్తేనే కొంచెం నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది స్వామి. మనము